విశాఖపట్నంలోని గాజువాక ఆర్టీసీ డిపో అధికారులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆర్టీసీ డిపోను ఖాళీ చేయాలంటూ కూడా తెలిపింది. 1992లో నామినల్ ఫీజుతో 32 సంవత్సరాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లీజుకు ఇచ్చింది. ఆగస్టు 2024తో ఆర్టీసీలకు ఇచ్చిన లీజ్ కూడా ముగియడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఖాళీ చేయాలని కూడా తెలిపింది. రైట్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా స్టీల్ ప్లాంట్ రోజు రోజుకు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఇప్పటికి 32 డిపార్ట్మెంట్లు ఒకే రోజు చేసింది. ఇప్పుడు గాజువాక స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో వంతు వచ్చింది. ఆర్టీసీ డిపో ఖాళీ చేయని ఆర్టీసీ అధికారులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. అందులో భాగంగానే 1992లో నామినల్ ఫీజుతో 32 సంవత్సరాలు లీజుకి ఇచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పుడు విశాఖ స్టీల్ సిటీ డిపో స్టీల్ ప్లాంట్ ఖాళీ చేయాలని కూడా ఆ కాల పరిమితి అయిపోయింది, ఖాళీ చేయాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటివరకు డిపోకి సంబంధించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి దాదాపు కరెంట్ రూపంలో 1000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు కార్మికులు చెప్తున్నారు. ఆగస్టు 2024 కాల పరిమితి పూర్తి అయిపోయింది. దీనిలో భాగంగానే డిపో ఇక్కడ ఉండాలంటే దాదాపు ఏడాదికి 138 కోట్లు డిపాజిట్ చేయాలని, అదేవిధంగా సంవత్సరానికి 5 కోట్లు రెంట్ చెల్లించాలని మొత్తం హుక్కును జారీ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంకా డిపో ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉంచకూడదని నిర్ణయంతోనే ఇంత భారీగా వాళ్ళకు కూడా పెట్టడం జరిగిందని కూడా కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నడిపించే రాష్ట్ర రవాణా సంస్థ అంత డబ్బు చెల్లించలేని కార్మికులు కూడా చెప్పే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా రోజు రోజుకు కూడా స్టీల్ ప్లాంట్ తీసుకుంటున్న నిర్ణయాలు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని కూడా కార్మికులు చెప్తున్నారు. మన వరకు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం జరిగింది, కార్మికుల్ని మొత్తం కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. ఆర్టీసీ ద్వారా స్టీల్ ప్లాంట్ ఆర్టీసీ డిపో నుంచి చాలా మంది కూడా అటు అనకాపల్లి కానీ సారేడు కానీ సిటీలో కానీ రావడానికి ఆ డిపో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డిపోని దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించి పెట్టాలి తప్ప 135 కోట్ల రూపాయలు డిపాజిట్ చెల్లించాలని ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం పట్ల వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడా దీనిపై ఉద్యమించేందుకే సన్నద్ధం అవుతున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ వాసు.